హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇండియాలో ర్యాండమ్ వీడియోస్ ఉన్నాయి లాస్ట్ ఇండియా సిరీస్లో. సో ఆ వీడియోస్ అన్నీ కలిపి ఒక పెద్ద వ్లాగ్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ మేము రిటర్న్ అయ్యే వ్లాగ్. సో ఇది వచ్చి కళ్యాణ్ బర్త్డే ఈరోజు May 20. సో మిడ్ నైట్ ఇండియాలో 12 o'clock అంటే మాకు ఈవినింగ్ 6:37 అరౌండ్. సో కాబట్టి ఇంకా వాడికి సెలబ్రేషన్స్ నైట్ ఈవినింగ్ ఇంకా మిడ్ నైట్ కేక్ కట్ చేసేటప్పుడు సో ఈ వీడియో అయితే తీశారు. ఇంకా మా చెల్లెలు పోస్ట్ చేసింది, షేర్ చేసింది, నేను అది పోస్ట్ చేస్తున్నాను. సో అందరూ మా కళ్యాణ్కి అయితే విష్ చేయండి. హ్యాపీ బర్త్డే కళ్యాణ్. వాడిది ఇది 10th బర్త్డే అనమాట, బిగ్ బర్త్డే. సో వీడియో కాల్లో మేము ఉన్నాం అక్కడ. సో హ్యాపీ బర్త్డే నాన్న అండ్ స్టే బ్లెస్. అండ్ ఇది వచ్చేసి మేము యూకేకి వచ్చి 3 days ముందు ఇలా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారనమాట మా చెల్లి వాళ్ళు. సో ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా వాళ్ళ ఇంట్లో వచ్చి 2 కుక్కలు ఉన్నాయి. ఈ కుక్క పేరు కూపర్ అనమాట. మళ్ళీ విలువ కూపర్ చెప్పు. అయినా మేము వచ్చే రోజుకి ఇట్లా సేవ్ చేసి పెట్టాం. అది బాగా క్యూట్గా ఉంటుంది. కానీ ఇంకా సమ్మర్ అనేసి మొత్తం షేవ్ చేసింది హెయిర్. అండ్ మాకు వాళ్ళు పెట్టిన ఫుడ్ వచ్చి వడలు, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ అండ్ మటన్ ఫ్రై అనమాట. సో ఇంకా అందరం కూర్చొని లంచ్ లంచ్ టైంకే వెళ్ళాము. బికాజ్ మార్నింగ్ ఫ్రెండ్ది మ్యారేజ్ అని చెప్పారు కదా, మా చంటి వాళ్ళ ఫ్రెండ్ది. సో ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యి ఆఫ్టర్నూన్ వీళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడైతే విలేజ్ వ్లాగ్ ఒకటి పెట్టాను కదా, సో ఆ విలేజ్కి అయితే వెళ్తున్నా. షార్ట్స్ ఒకటి పెట్టాను కదా, ఆ విలేజ్కి వెళ్తున్నాము. సో కాబట్టి ఫాస్ట్గా తినేసి స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా నేను మా చెల్లి బైక్లో వెళ్తున్నామంటే ఎక్కలేని ముచ్చట్లు, ఎక్కలేని ఊరి జనాల గురించి అంతా మాట్లాడుకుంటూ వెళ్తాము. ఇంకా మధ్యలో మా మమ్మీ వాళ్ళు కాల్ చేసి పాలు తీసుకురమ్మన్నారు. సో ఇంకా పాలు అవన్నీ తీసుకొని ఒక షాప్లో వెళ్తున్నాం అనమాట. ఫుల్ మామిడి చెట్లు, భలే ఉంటుంది విలేజ్. ఇది వచ్చి రంగంపేట దాటుకొని భీమవరం దగ్గర అనమాట ఈ విలేజ్. ఇంకా మా మమ్మీ వాళ్ళు, పెద్దమ్మ, మా ఇంకో చెల్లెలు అందరూ కార్లో వచ్చేసారు. నేను మా చెల్లి బైక్లో వచ్చాము. అండ్ చంటి కూడా బైక్లో వచ్చాడు పిల్లల్ని వేసుకొని. అందరు కార్లో సరిపోరనేసి మేము వచ్చేసరికి వీళ్ళందరూ ఉన్నారు, ఇట్లా పిల్లలు ఆడుతూ ఉన్నారు మొత్తము. ఇంకా వీళ్ళకేమంటే ఈ గుడి దగ్గర కోడిపిల్ల ఒకటి కనిపించింది. మా హనుకి ఆ కోడిపిల్లని చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. వాడి కోసం వీళ్ళు కోడిపిల్లలు, కుక్క పిల్లలు అన్నీ తెచ్చి నలిపి ఒక ఇది చేస్తున్నారనమాట హను కోసము. ఇంకా మా పెద్దమ్మ వచ్చిందే క్లీనింగ్ పెట్టుకునింది. అంటే చాలా రోజులు అయిపోయిందంటే వచ్చి, రెగ్యులర్గా ఉండరు కాబట్టి ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నది పైన అట్లా పనామిని పిలిపించి. బైక్ వచ్చి మా తమ్ముడు కెనడాలో ఉంటాడనమాట. ఇంకా గోరింటాకు చెట్టు ఉన్నింది. ఇంకా లోపల ఇల్లు వచ్చి జస్ట్ ఒక చిన్న రూమ్స్ ఉంటాయి అంతే. ఫ్రిడ్జ్ అన్నీ పెట్టుకునేసింది అనమాట, ఎప్పుడైనా వచ్చినప్పుడు కాఫీ అట్లా వాటి కోసం పాలు పెట్టుకోవడానికి. అండ్ మా చంటిని గోరింటాకుది కొమ్మ ఇంచమంటే పెద్ద కొమ్మ కత్తెత్తుకొని కొమ్మ ఇంచేసినాడు. కొంచెంగా తుంచు అంటే ఇంకా అవన్నీ ఒలుస్తా కూర్చున్నాము ఆకులు. ఇంకా ఈ లోపల మా మమ్మీ కాఫీ పెట్టుకొచ్చింది, వాళ్ళు కాఫీ తాగుతూ ఉన్నారు. ఇంకా నేను బయట అయితే వచ్చానమాట. నేను కాఫీ తాగను, నాకు అలవాట్లేదు. సో కాబట్టి ఇంకా మా హనుకి కోడి, మేకలు చూపిద్దామని బయట అయితే వచ్చాను. ఇంకా ఆకు ఒలవలేకపోయినాం, గుచ్చుకుంటా ఉండింది. ఇంకా పనామకు చెప్పి ఆమెకి ఇచ్చేసి వచ్చేసామన్నమాట, ఆమెను ఒలచమని చెప్పి. ఇంకా మేము ఎట్లా తిరుగుతూ ఉన్నాం బయట. ఒక్కటే ఉంది చీమలు ఎత్తుకో పడిపోతా. స్టార్ట్. చూసారు కదా మా హను కుక్కలు, ఆవులు అన్నీ, అంటే వాడికి ఇక్కడ మాకంత కనిపించవు కదా, వాడికి అక్కడ అన్ని రోడ్డు మీద బాగా ఫ్లెక్సిబుల్గా కనిపించేగలకి ఫుల్ ఎగ్జైట్లో అరుస్తూనే ఉన్నాడు. ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడైతే. ఇంకా మా సాయిని వీడియో తీయమంటే వాడు అట ఫాస్ట్గా సప్పని తీయేస్తున్నాడు అనమాట. ఇంకా వాడికి చెప్తా ఉన్నా స్లోగా తీయి అట్లా అనేసి, వాడు తీయలేకపోయినాడు. ఇంకా పిల్లలు అంతా ఇప్పుడు మేము నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ దగ్గర ఆడుకుందామని అయితే వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకొని కొంచెంసేపు.
సో ఇంకా మా చంటి బైక్లో ఎక్కించుకొని వచ్చాడు ఒక్కొక్కరిని. పిల్లలైతే ఫాస్ట్గా నడిచి వచ్చేసారు. ఇక్కడ మా హను ఫస్ట్ టైం అనమాట ఇలా విలేజెస్లో చిన్న పాండ్స్లో వాటర్లలో దిగడము. మా బావుకి ఇవంతా కొంచెం అంటే అలవాట్లేదు కదా, వాడికి ఇరిటేషన్గా ఉండింది మట్టి అంటుకున్న అట్లా. వాడైతే దిగను అన్నాడు. మా పెద్దమ్మ ఫోర్స్ చేసి దింపేశారు. మా పెద్దమ్మ ఎట్లా అంటే పిల్లల్ని ఫుల్ బాగా ఆడిపిస్తారనమాట. ఇట్లాంటివన్నీ ఎక్కువ ఆడిపించడము, ఎంకరేజ్ చేయడం ఎక్కువ మా పెద్దమ్మ. మా ఇంట్లో మా పెద్దమ్మ, మా డాడీ ఇట్లా చిన్న చిన్న యానిమల్స్తో ఆడుకోవడము, యానిమల్స్ని పెంచడము, బర్డ్స్ని పెంచడము, ఇట్లా వాటర్లో ఏదైనా ఉంటే ఈతలు కొట్టించేది, ఈతలు నేర్పించేది, ఇలాంటివన్నీ ఎక్కువ మా పెద్దమ్మ మా డాడీని అనమాట ఎంకరేజ్ చేస్తారు. మొత్తం డ్రెస్ అంతా ఇప్పేసింది మా పెద్దమ్మ. వాడికి ఊరికే షార్ట్ ఇప్పుతాను అనేసి అంటే గమ్మన ఉండమ్మా చాలు, కానీ నీళ్ళల్లో బాగా ఎగరాలి, వాళ్ళకి తెలియాలి అవన్నీ అనేసి మొత్తం ప్యాంపర్తో సహా ఇప్పేసింది వాడిని. ఇంకా నీళ్ళ దగ్గరే పక్కన మామిడి తోట ఉండింది, ఎవరిదో తెలీదు, ఒక డోర్ కూడా ఉండింది, డోర్ ఓపెన్లో ఉండింది అనేసి ఇంకా ఫాస్ట్గా లోపలికి వెళ్ళి మామిడికాయ దొంగతనం అయితే చేసామన్నమాట. సో ఇలా చేసిన మామిడికాయలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఆ మామిడికాయలో నేను యూకేకి తెచ్చి ఆవకాయ కూడా పెట్టాను. సురేష్ వాళ్ళు కొంచెం హ్యాండిల్ వెతికారు. సో మా చెల్లి హస్బెండ్ సురేష్ నీళ్ళల్లో ఫుల్ బాగా ఇట్లా ఎగరడం బాగా పిచ్చి. సో ఇంకా అందరిని కూర్చోబెట్టి ఎగరేసాడు. ఇప్పుడు అందరికీ నీళ్లు పోస్తున్నాడు. అక్కడ అంతా బురద అంతా వేసుకున్నారు మట్టి అని, ఇంకా ఫ్రెష్గా ఉండాలని అందరికీ నీళ్లు పోస్తున్నాడు. ఇంకా వాళ్ళంతా ఫ్రెష్ అవుతా అంటే మా చెల్లి బయటికి తీసుకొని వచ్చింది, మళ్ళీ మేకలు వచ్చాయి అనేసి మా హనుని. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, రిటర్న్ అయిపోదామనేసి ఇంకా అందరం స్టార్ట్ అయితే అవుతున్నాము. సండే అలా వచ్చామన్నమాట ఇక్కడికి. సో ఇంకా మా సాయి ఆవులు వచ్చుంటే ఇంకా మా హనుని అసలు సాయి, మా కళ్యాణ్, చిన్న పిల్లలందరూ ఒక్కరని కాదు కానీ వీళ్ళు నలుగురు మా హనుని అయితే బాగా ఇది చేశారనమాట, భలే ఆడిపించుకున్నారు. వచ్చేటప్పుడు చాలా ఫీల్ అయ్యారు, చాలా ఏడ్చారు, అందరూ మిస్ అయ్యారనమాట. సో ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము, ఇంకా ఇంటికి తిరుపతికి వెళ్తున్నాము. సో తిరుపతికి వెళ్తుంటే ఈ దారిలో ఏమంటే మోహన్ బాబు కాలేజెస్ వస్తాయన్నమాట, స్కూల్స్ కాలేజెస్. సో ఈ ఏరియా అంతా మోహన్ బాబు కాలేజ్ అనమాట. ముందు మేము చదువుకునేటప్పుడు అయితే జస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అలా ఉండింది, స్కూల్ ఉండింది. ఇప్పుడు దీన్ని మొత్తం యూనివర్సిటీ లాగా చేశారనమాట. మా చంటి కూడా ఇక్కడ ఈ మోహన్ బాబు బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే బీటెక్ చేశాడనమాట మా చంటి. సో ఇంకా మా చంటి ఈ రోడ్లో వచ్చేసరికి మొత్తం మెమరీస్ అన్నీ చెప్తా వస్తున్నాడు నాకు. అండ్ మాది లవ్ మ్యారేజ్ కదా, మేము లవ్ చేసుకునేటప్పుడు ఈ ఏరియాలు కూడా ఫుల్ తిరిగామన్నమాట. అంటే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అంతా. సో కాలేజ్ ఇక్కడే కాబట్టి ఇంకా ఈ రోడ్ సైడ్ బాగా వచ్చాము. అది వచ్చి స్కూలు ఇంతకు ముందు వెళ్ళింది. ఇంకా ఇప్పుడు వచ్చి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. మొత్తం స్పీడ్ బ్రేకర్సే ఉంటుంది ఈ రోడ్ అంతా, బికాజ్ స్టూడెంట్స్ ఎక్కువ పిల్లలు ఉంటారు అనేసి మొత్తం స్పీడ్ బ్రేకర్లు కొంచెం బాగా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట ఈ సరౌండింగ్స్ వరకు. సో ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. లోపల నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, ఎంబీఏ, డిగ్రీ అన్నీ ఉన్నాయనుకుంటా అక్కడ. మోస్ట్లీ ఇంజనీరింగ్ అయితే తెలుసు, ఎందుకంటే నేను ఒకసారి వెళ్ళాను కాలేజ్లోకి వీళ్ళకి మోహన్ మంత్ర జరిగినప్పుడు. సో అలా తెలుసు. ఇదన్నమాట వాళ్ళ కాలేజ్. ఇంకా అన్ని మెమరీస్ రికలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడైతే తిరుపతికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే, మండే కాదు ట్యూస్డే అనమాట ఇది. సో ట్యూస్డే మా ఇంకో చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము, మా పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి. అదే మా పెద్దనాన్న కూతురు ఇందు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. వాళ్ళు లంచ్కి పిలిచారు. సండే అక్కడికి వెళ్ళాము. మండే మా చంటి వాళ్ళ డాడీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళున్నారు. సో ఇంకా ట్యూస్డే అయితే ఇక్కడికి వచ్చాము. ట్యూస్డే నైట్, ఈరోజు నైట్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. 23rd మాకు ఫ్లైట్ అనమాట. 22nd నైట్ చెన్నై వెళ్ళి ఫ్లైట్ మాది. సో ఇంకా వీళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఆఫ్టర్నూన్ లంచ్కి. వీళ్ళ ఇంట్లో చిలకలు ఉన్నాయి. సో ఇంకా చిలకలతో ఆడతా హను బాగా ఎంజాయ్ చేశారు చిలకల్ని అంతా. అండ్ వాళ్ళు పెట్టిన ఫుడ్ వచ్చి ఫిష్ ఫ్రై అండ్ చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ. ఇది వచ్చి కరవాడు పులుసు అనమాట. కరవాడు వంకాయ చేసింది నా కోసం, నేను తింటానని, ఎవ్వరు తినరు, నా కోసం అని చేసింది సపరేట్గా. అండ్ ఇది వచ్చి మటన్ కర్రీ అనమాట. ఇంకా వడలు, రసము, రైతా
ఇలా అన్ని వెరైటీస్ అయితే చేసింది మా కోసం ఇందు. ఇంకా అందరం కూర్చొని లంచ్ ఒకేసారి తిందామని ఇక్కడ మా బావ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మా చెల్లి హస్బెండ్ కోసము. బావ అని ఎందుకంటే మా అత్త కొడుకే కాబట్టి బావ అని అలవాటు చిన్నప్పటి నుంచి. సో వీళ్ళు ముగ్గురు మా ఏఎంబి ఫ్యామిలీ అల్లుళ్ళు అనమాట, ముగ్గురు 3 తలకాయలు. సో అలా లంచ్ అయితే చేసాము. ఇంకా కిల్లీ లాస్ట్లో కిల్లీ తెచ్చాము మేము, ఇంకా కిల్లీ వేసుకునేసాము. నేను వేసుకోను, మా చంటి ఇందుకి మా చెల్లికి ఇష్టము. సో వాళ్ళు ముగ్గురు వేసుకున్నారు కిల్లీ. ఇంకా తినేసినాక మేము ఇంకా బెడ్రూమ్లో కూర్చొని మెమరీస్ చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటా జోకులు వేసుకుంటా మాట్లాడుకుంటా ఉంటే ఈ పక్కన మా పిల్లలందరూ కలిసి ఇలా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నాడు. మా బాహు ఏమంటే డ్యాన్స్ వేస్తాడు, ఎవరన్నా మేము చూస్తున్నాము అంటే ఆపేస్తాడు. మేము చూడట్లేదు అనేసి వాడు డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. నేను సైలెంట్గా డోర్ దగ్గర నుంచి వీడియో అయితే రికార్డ్ చేసిన. అందరికీ డ్యాన్స్ ఇప్పించి దీంట్లో అందరికన్నా సూపర్గా గ్రేస్తో వేసేదంటే మా కళ్యాణ్ సూపర్గా వేస్తాడు డ్యాన్స్. ఇంకా అంతా ఎవరితో అంటే సైలెంట్గా వీడియో తీసిన వాడు చూసేసాడు. బాహు ఇంకా కామ్గా కూర్చునేసినాడు నన్ను చూసి. ఇక్కడ వచ్చి మా కళ్యాణ్ మందుబాబులం సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాడు. వీడైతే అసలు పిచ్చ మాస్ ఫెలో అన్నమాట. బాగా కనెక్ట్ వీడికి నాకు అసలు రిలేషన్ అనేది చాలా కనెక్ట్ అవుతాము. వాడు ఎలా అంటే ఏదైనా చిన్న వస్తువు తీసుకున్నా, వాళ్ళ మమ్మీ ఏమన్నా చెప్పినా, వాడు ఏదన్నా సంథింగ్ అచీవ్ చేసిన వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఫస్ట్ కాల్ చేసేయాలా చెప్పేయాలి అన్నట్లు ఉంటాడనమాట. సో మా ఇద్దరు కనెక్షనే డిఫరెంట్. అలా మా చెల్లి బాహు వాళ్ళిద్దరు ఒకలాగుంటారనమాట. అండ్ ఇక్కడ కళ్యాణ్ మా చంటి సైడ్ తీసుకుంటే మా మినీ సేమ్ ఇట్లానే చేస్తుంది. మొత్తం ఏది ఉన్నా నాతో షేర్ చేసుకోవాలని కాల్ చేస్తుంది ఇమ్మీడియట్గా. అండ్ ఇంకా ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాం. ఈరోజు నైట్ April 22 నైట్ రిటర్న్ అవ్వాలి. చెన్నైకి వెళ్ళిపోతాము, అక్కడి నుంచి ఫ్లైట్. సో ఇంకా మా పెద్దమ్మ మా పూజీ వచ్చారనమాట మమ్మల్ని చూసి సెండ్ ఆఫ్ చెప్పడానికి. ఇంకా ఇప్పటి నుంచి ఏడుపులు స్టార్ట్ అవుతాయి అనమాట. బాయ్స్ అనేది చాలా ఎమోషనల్. ఇండియా నుంచి రిటర్న్ వస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్తో. ఇంకా మా పెద్దమ్మ పూజీ ఫుల్ ఏడ్చారు, ఇంకా నేను ఏడ్చేసినాను. ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు, జీవకోని కదా, ఇంకా నైట్ బయలుదేరేశారు. ఇంకా ఇక్కడ వచ్చి పిల్లలకి గిఫ్ట్లు తెచ్చినారనమాట. వీళ్ళందరూ పాకెట్ మనీ తీసుకొని మా హనుకి బాహుకి గిఫ్ట్స్ తెచ్చారు. కళ్యాణ్, సాయి, చిన్నోడు అండ్ లిప్సీ. చిన్నోడు అంటే మా సాయి తమ్ముడు అనమాట. సో మా ఇందు కొడుకులు సాయి, చిన్నోడు, మా చెల్లి కొడుకులు కళ్యాణ్, లిప్సీ. వీళ్ళు నలుగురు కలిసి మనీ వాళ్ళకి స్నాక్స్ కనిస్తే ఆ మనీ ఎత్తిపెట్టుకొని మా బాహుకి హనుకి గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఇది మా షాప్, మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే అనమాట. అందరికీ ఇవే షాప్స్ ఉంటాయి, ఇవే బిజినెస్ మాది. సో మేము ఇళ్ళల్లో కన్నా ఈ షాపుల్లోనే ఎక్కువ ఉంటాము. మా మమ్మీ డాడీ ఇద్దరు షాప్లోనే ఉంటారు. మా పెద్దమ్మ మా పెద్దన్న ఇద్దరు షాప్లోనే ఉంటారు. మా బావ షాప్లోనే ఉంటారు. ఇంకా మా చెల్లి హస్బెండ్ వాళ్ళకి రోడ్ రోలర్ బిజినెస్ ఉంది, కాంట్రాక్ట్ అవన్నీ చేస్తారు. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా షాప్కి వచ్చి ఉంటారనమాట. సో అందరూ ఈ బిజినెస్లోనే ఇదైపోయారు. సో ఇంక ఇక్కడ వచ్చి గిఫ్ట్ ఇచ్చారు మా హనుకి, ఏదో కార్ బొమ్మ తీసుకొచ్చి. వాడైతే ఆ కార్ని ఇప్పుడు కూడా వదలడు. తీసుకొని వచ్చాము అక్కడి నుంచి. అసలు వాడిని ఫుల్ మిస్ అవుతున్నారు వీళ్ళైతే, రోజు ఫోన్ చేస్తారు. ఈ ట్రిప్ ఏమంటే చాలా బాగా అటాచ్ అయిపోయాము. మేమనే కాదు కానీ పిల్లలు కూడా. లాస్ట్ 3 years తర్వాత లాస్ట్ టైం వెళ్ళాం కానీ అంత ఇదిగా అందరితో కలిసి ఎంజాయ్ చేసే మూమెంట్లో లేము. ఈసారి ఏమంటే అందరితో కలిసి తిరగడం, ఎంజాయ్ చేయడం. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసినాక మా బాహుకి ఇస్తున్నారనమాట ఇప్పుడు గిఫ్ట్. సరేలే ఊరికి అట్ట ఇస్తారులే వీడియోకి. సరే ఏంట్రా సరే ఇయ్యండ్రా నాయన. హ్యాపీ జర్నీ అని చెప్పండి. సో
సో ఇంకా అలా అంతా గిఫ్ట్లు ఇచ్చి కొంచెం ఫీల్ అయ్యి మిస్ అయ్యి ఇంకా ఇట్లాంటి లెటర్స్ కొన్ని ఇచ్చి ఇంకా చిన్న చిన్న కార్లు అలాంటివన్నీ గిఫ్ట్లు ఇచ్చి బాగా ఇదయ్యారనమాట. మా బాహు అయితే ఏడ్చాడు ఫుల్గా, నేను రానంటే రాను, ఇండియాలోనే ఉంటాను అనేసి. అండ్ మా బాబాయ్ కూడా వచ్చాడు, ఇంకా మేము బయలుదేరుతున్నాము అనేసి. ఇంక ఇక్కడ మా పెద్దనాన్న ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఇంకా నైట్ అనమాట 11:30 అరౌండ్. అందరూ ఇంకా నేను వెళ్తున్నానని పెద్దమ్మ షిరిడి సాయిబాబా విభూది ఇచ్చి అన్ని కొన్ని మంచి కొన్ని ఉంటాయి కదా అవన్నీ చెప్పి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. మా పెద్దనాన్న పైన నుంచి ఆయన కంట్రోల్ చేసుకోలేకున్నాడు, ఆయన కూడా ఏడ్చేస్తున్నాడు. పెద్దమ్మ ఏడ్చింది, అందరూ ఏడ్చారు. చాలా మిస్ అవుతున్నాము. అండ్ నేను ఇంట్లో పెద్ద కూతురు కాబట్టి కొంచెం బాగా ఎమోషనల్లీ టచ్. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మా బావ వాళ్ళు వచ్చున్నారు. నైట్ అప్పటికి 12:30, మార్నింగ్ 2 o'clockకి స్టార్ట్ అయ్యాము. మా అత్త ఇంకా కొడుకుని కదా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ పిల్లలు వెళ్ళిపోతున్నాం, ఇంక అందరం వెళ్ళిపోతున్నాం కదా. సో మా మామయ్య కూడా కొంచెం ఫీల్ అవుతా ఇక్కడ కొంచెం సెండ్ ఆఫ్ చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి మా ఇంటి దగ్గరకు వచ్చాము. ఎందుకంటే మా మమ్మీ, మా డాడీ అండ్ లిప్సీ మాతో వస్తున్నారు. సో ఇంకా మార్నింగ్ 1:30 అరౌండ్ మా చెల్లెలు వచ్చింది, మా బాబాయ్ మా చెల్లెలు సెండ్ ఆఫ్ చెప్పడానికి. ఇంకా మా హను ఏమంటే మా చెల్లిని తీసుకొని పద అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నట్టు రూట్ చూపిస్తున్నాడు, ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇంకేదో మా కళ్యాణ్ ఏడుస్తున్నాడు, వాడికి రావాలని ఉంది. కానీ ఏమంటే ఆ రోజు అనగానే లాస్ట్ ఎగ్జామ్ 23rd April లాస్ట్ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జాము. సో అందరికీ ఎగ్జామ్స్ ఉంది, అందరికీ రావాలని ఉంది ప్లస్ ఎగ్జాము. సో కాబట్టి ఎవరు రాలేదు, లేకపోతే టెంపో పెట్టుకొని అందరూ వచ్చేసి ఉంటారు నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి. అండ్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. చాలా బాగా జరిగిందనమాట ఇండియా ట్రిప్ ఈసారి. చాలా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ మా డాడీ సీక్రెట్గా ఏడుస్తున్నారు, మమ్మీ కూడా వెళ్ళిపోయింది, అసలు ఉండలేదు, ఏడుస్తూ ఉండింది అటు సైడ్. ఇంకా నేను కంట్రోల్ చేసుకొని కొంచెం వాళ్ళ ముందర ఏడ్చి ఇంకా ఎక్కువ బాధపడతారని ఇంకా లోపలికి వచ్చేసి చాలా మిస్ అవుతున్నా. లోపలికి వచ్చి బాగా ఎమోషనల్ అయిపోయాను ఎయిర్పోర్ట్లో. ఇప్పుడైతే యూకే రీచ్ అయిపోయాము. చాలా చాలా హ్యాపీగా ఎండ్ అయింది అనమాట ఇండియా ట్రిప్. ఇదన్నమాట మా ఇండియా సిరీస్ వ్లాగ్స్ అయితే ఎండ్ ఇక్కడితో. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్. బాయ్ చెప్పినా హను. Bye.